Hey everyone, PJ here on Pockettech. I am back again with another review video. ఈ వీడియోలో మనం OnePlus 10 Pro అయితే రివ్యూ చేయబోతున్నాము. నేను ఈ డివైస్ అయితే పాస్ట్ 2 months నుంచి యూస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ ఏంటి, డివైస్ ఎలా ఉంది అనేది ఫుల్ డీటెయిల్ మాట్లాడబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి రివ్యూ వీడియో అండి. ఫుల్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. అన్బాక్సింగ్ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది రివ్యూ వీడియో కాబట్టి అసలు ఈ డివైస్ ఎందుకు పర్చేస్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు ఈ డివైస్లో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డిస్ప్లే అనమాట. మనకి 6.7 inches ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అయితే చాలా చాలా గార్జియస్గా ఉంది. అండ్ దట్టు ఇది మనకి కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లే అనమాట. దీంట్లో మనకి LTPO సెకండ్ జనరేషన్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి రీఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz వరకు వేరీ అవుతూ ఉంటుంది. సో దాట్ మనకి బ్యాటరీ అనేది ఎక్కువ సేవ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ స్కోప్ ఉంటుంది. దీంట్లో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits ఉంటే మినిమం బ్రైట్నెస్ వచ్చేసి మనకి 500 nits వరకు యూస్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి అప్ టు QHD+ వరకు రెజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది. నేనైతే 99% ఈ డివైస్ని QHD+లో పెట్టే యూస్ చేశాను. ఈ QHD+ 120 Hz రీఫ్రెష్ రేట్ రెండు యాడ్ అయ్యి ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, 60 Hz రీఫ్రెష్ రేట్కి 120 Hz రీఫ్రెష్ రేట్కి ఈ ఒక్క OnePlus 10 Pro డివైస్లోనే నాకు 60కి 120కి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. సో 120 Hz రీఫ్రెష్ రేట్ అనేది చాలా డిఫరెన్స్ అయితే మనకి యాడ్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మనకి డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా ఉంది. యూట్యూబ్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, ఆహా కానీ ఇలాంటి మనకి OTT ప్లాట్ఫామ్స్లో వీడియోస్ చూస్తుంటే ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఉంది. నేనైతే మీకు ఇక్కడ ఒక శాంపుల్ బిట్ ప్లే చేస్తున్నాను, చూడండి. నాకు ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే బాలయ్యబాబు సినిమాలో అఖండలో చూసాం కదా. సెకండ్ బెస్ట్ ఫీచర్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట. మనకి 10 Pro వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్తో వస్తుంది. ఆండ్రాయిడ్ డివైజెస్లో చూసుకుంటే మనకి చిప్సెట్ ఈజ్ లైక్ ద ఫ్లాగ్షిప్ చిప్సెట్ అని చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మనకి ఫ్లాగ్షిప్ రేంజ్లోనే ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్తో వస్తుంది CPU. అండ్ GPU వచ్చేసి Adreno 716 అయితే యూజ్ చేస్తున్నారు. సో నార్మల్ డే టు డే యూసేజ్కి అయితే కనుక డివైస్ సూపర్గా ఉంది. బట్ గేమింగ్ ఆడుతుంటే ఒక 20-25 minutes తర్వాత మనకి టాప్ పోర్షన్ అయితే వార్మ్ అవుతుంది అనమాట. సో మీరు ఏ హ్యాండ్తో అయితే టాప్ పార్ట్ ఉంటుందో ఈ హ్యాండ్ అంతా వార్మ్ అయినట్టు అనిపిస్తుంది. మధ్యలో అక్కడక్కడ ఫ్రేమ్ రేట్స్ కూడా డ్రాప్ అవుతున్నాయి. నేనైతే కంటిన్యూస్ వీడియో రికార్డ్ కూడా చేశాను. ఒక 20-25 minutes తర్వాత స్క్రీన్ అంతా డల్ అయిపోయి మనకి బ్రైట్నెస్ తగ్గిపోయిన తర్వాత అక్కడ కెమెరాలో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కెమెరా రికార్డింగ్ ఇన్ లో పవర్ మోడ్ అని చూపిస్తుంది అనమాట. బికాజ్ మనకి డివైస్ అయితే హీట్ అయిపోతుంది కదా. ఒక 30 minutes తర్వాత కంప్లీట్ నాట్ ఓన్లీ టాప్ పార్ట్ మొత్తం ఫోన్ అంతా వార్మ్ అయిపోయి వీడియో రికార్డింగ్ అయితే ఆగిపోయింది. ఇంకా హీటింగ్ ఇష్యూస్ అయితే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. ఈ ఫోన్ వార్మ్ అవ్వడం, హీట్ అవ్వడం ఇష్యూస్ అయితే మనం OnePlus 9 Proలో కూడా చూసాము. 10 Proకి వచ్చేసి ఇంకా థర్మల్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేశాము అని అన్నారు. ఎంత ఇంప్రూవ్ చేసినా సరే నేనైతే ఇంకా హీటింగ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. ఈ హీటింగ్ ఇష్యూస్ అనేవి ఎప్పుడైతే మనం ఫోన్ని ఓవర్గా యూస్ చేస్తామో, ఎక్కువ హెవీ యూసేజ్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే ఈ హీటింగ్ ఇష్యూస్ ఫేస్ చేశాను. నార్మల్గా స్క్రోల్ చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నా పెద్ద హీట్ అయితే అవ్వదు. 10 Pro వచ్చేసి 5G సపోర్ట్తో వస్తుంది. ఓన్లీ sub-6 వేవ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది. మిల్లీమీటర్ వేవ్ సపోర్ట్ అయితే ఉండదు. సో నాకు ఈ డివైస్లో థర్డ్ బాగా నచ్చిన ఫీచర్ వచ్చేసి డిజైన్ అనమాట. సో డిజైన్ అయితే బ్యాక్ సైడ్ చూస్తే ఐఎమ్ లవింగ్ దిస్ డిజైన్. నేను డిజైన్ గురించే మాట్లాడుతున్నాను, డ్యూరబిలిటీ గురించి తర్వాత చూసుకుందాము. డిజైన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఇది సాల్టీ మ్యాట్ ఫినిష్తో వస్తుంది కదా. సో డివైస్ చూడడానికి చాలా చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట, దట్టు మ్యాట్ ఫినిష్. అండ్ మీకు సైడ్స్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్తో డిజైన్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే ఆథెంటిక్ OnePlus డివైస్ చూస్తున్నట్టే ఉంటుంది విత్ పంచ్ హోల్ నాచ్ కెమెరా. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ స్క్రీన్ మీద అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విత్ సపోర్ట్తో వస్తుంది. సో మనకి బ్యాక్ సైడ్ అయితే స్క్రాచ్ ప్రూఫ్. మనం ఒకవేళ ఏదైనా స్క్రాచ్ గీసుకున్నా ఇలా రబ్ చేసేసే కానీ ఆ స్క్రాచెస్ అయితే డిసపియర్ అయిపోతున్నాయి.
సో నెక్స్ట్ కమింగ్ టు ద కెమెరాస్, మనకి ఇది బ్యాక్ సైడ్ చూసుకుంటే టోటల్ 3 కెమెరాస్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ని యూజ్ చేస్తున్నారు. దీంట్లో సోనీ IMX789 సెన్సార్ అయితే ఉంటుంది. సేమ్ మనకి లాస్ట్ ఇయర్ OnePlus 9 Proలో ఏ సెన్సార్ అయితే యూజ్ చేశారో సేమ్ సెన్సార్ని 10 Proలో కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇయర్ కూడా మనకి వీళ్ళు హెసెల్బ్లాడ్ కొలాబరేషన్ ఉంటుంది కాబట్టి హెసెల్బ్లాడ్ 2.0 ఫీచర్స్తో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో మనకి సామ్సంగ్ సెన్సార్ని యూజ్ చేశారు. సో దీంట్లో JN1 సెన్సార్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి అప్ టు 150 degrees ఫీల్డ్ వ్యూ ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోటో కెమెరా, ఇది 8 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. సో దీంట్లో నా పిక్చర్స్ వల్ల నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే పిక్చర్స్ అయితే ఓకేగా ఉంటాయి అనమాట. వీ కెన్ మేనేజ్ దోస్ పిక్చర్స్. ఒక్కొక్క క్లైమాటిక్ కండిషన్స్లో అయితే సూపర్గా వస్తున్నాయి. ఒకవేళ క్లైమాటిక్ కండిషన్స్ కానీ వెదర్ సరౌండింగ్స్ కానీ అంత పర్ఫెక్ట్గా లేకపోతే క్లారిటీ అండ్ క్లియర్ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది. మనకి దీంట్లో అప్ టు 30x వరకు జూమ్ ఉంటుంది. 10x వరకు అయితే ఓకే, ఒక ఇమేజెస్ క్లారిటీ అయితే బాగానే ఉంది. ఆఫ్టర్ 10x వెళ్ళిపోతే మనకి పిక్సెల్స్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫోటోలో అయితే డిస్టార్షన్ అయితే ఉంది. అంత క్లారిటీ అండ్ అంత నీట్గా అయితే ఆఫ్టర్ 10x జూమ్ అయితే పనిచేయట్లేదు. అండ్ కమింగ్ టు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇది వచ్చేసి 32 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది. దీంట్లో కూడా మనకి సోనీ IMX615 సెన్సార్ని యూజ్ చేస్తున్నారు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీ ఇమేజెస్ అయితే ఓకే, నాట్ బ్యాడ్. 9 Proతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ మనం ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూజ్ చేసుకొని ఓన్లీ 1080p వీడియోస్ at 30 fpsలో మాత్రమే షూట్ చేయగలుగుతాము. ఫ్రంట్ ఫేసింగ్కి మనకి 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే లేదు. రేర్ కెమెరా యూజ్ చేసి 8K వీడియో at 24 fps షూట్ చేయొచ్చు. 4K వీడియో అయితే కనుక 30, 60, 120 fpsలో షూట్ చేయవచ్చు. అండ్ 1080p కూడా 30, 60 fpsలో షూట్ చేసుకోవచ్చు. నేను ఇందాక ప్రాసెసర్లో చెప్పాను కదండి, ఆఫ్టర్ 30 minutes నాకు కెమెరా అయితే వీడియో రికార్డ్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది అని. సో మనం ఏ రెజల్యూషన్లో వీడియో షూట్ చేసినా సరే ఒక 30 minutes తర్వాత కంటిన్యూస్గా షూట్ చేస్తుంటే ఫోన్ కెమెరా అయితే ఆగిపోతుంది. సో ఎవరైతే ఇలా కంటిన్యూస్ అప్ టు 30, 35, 40 minutes వీడియోస్ రికార్డ్ చేయాలి, వ్లాగ్స్ షూట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. లేదు నేను ఒక 5 minutes, 10 minutes జస్ట్ స్మాల్ 1 minute బిట్సే తీసుకుంటాను అనుకుంటే కనుక మీకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద బయోమెట్రిక్స్, ఇదైతే మనకి ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ ఐడితో వస్తుంది. ఫింగర్ ప్రింట్ వచ్చేసి ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో ఉంటుంది అనమాట. ఇది ఆప్టికల్ సెన్సార్తో వస్తుంది. జస్ట్ మనం ఫింగర్ పెట్టగానే మన ఫింగర్ స్కాన్ చేసేసుకొని డివైస్ అయితే అన్లాక్ అయిపోతుంది. దీంట్లో ఫేస్ ఐడి ఉన్నప్పటికీ నేను పర్సనల్గా అయితే ఫేస్ ఐడి సజెస్ట్ చేయనండి, అంత సెక్యూర్డ్గా ఉండదు. బెటర్ ఫింగర్ ప్రింట్ యూస్ చేసుకోవడం. నెక్స్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, ఇదైతే మనకి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి అప్ టు 80 watts వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. మీరు కనుక 80 watts అడాప్టర్ యూజ్ చేసి ఛార్జ్ చేస్తే మనకి 0 నుంచి 100% రావడానికి మనకి 30 minutes, 32 minutes లోపలే వచ్చేస్తుంది. అండ్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అప్ టు 50 watts. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ వచ్చేసి 5 watts వరకు సపోర్ట్ చేస్తుంది. మీరు కనుక నార్మల్ యూజర్ లైక్ మెసేజెస్, ఫోన్ కాల్స్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇలా చూస్తే 1 full day ఆఫ్ యూసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ద సాఫ్ట్వేర్, ఇదైతే మనకి Android 12 OxygenOSతో వస్తుంది. ఇది మిక్స్ ఆఫ్ OxygenOS అండ్ ColorOS లాగా అనిపిస్తుంది అనమాట. ఒక డివైస్ యూజ్ చేసినప్పుడు నాకు OnePlus యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే రాలేదు, అక్కడక్కడ ColorOS ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. మనకి OxygenOS 12 ఫ్లాప్ అయిన తర్వాత OnePlus వాళ్ళు అయితే కమింగ్ అప్ వర్షన్స్లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్కి దగ్గరగా తీసుకొస్తాము అని చెప్పి అంటున్నారు. వెయిట్ చేసి చూద్దాం ఎంత దగ్గరగా తీసుకొస్తారు అనేది. సో బట్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్, ఓవరాల్ యూసేజ్ అయితే సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే డివైస్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెట్స్ టాక్ అబౌట్ డ్యూరబిలిటీ. మనకి OnePlus వాళ్ళ నుంచి అయితే అఫీషియల్ వాటర్ రెసిస్టెన్స్ కానీ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే లేదు. సో మనం చూసినాం కదా జెర్రీ రిగ్ వీడియోలో చూసినట్టుగా జస్ట్ ఇలా చేత్తో అనగానే మనకి డివైస్ అయితే బ్రేక్ అయిపోయింది. మీలో ఎవరైనా సరే OnePlus 10 Pro పర్చేస్ చేస్తే నా సజెషన్ ఏంటి అంటే గట్టి కేస్ వేసుకొని యూజ్ చేయండి, సో దట్ మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అయితే ఫోన్కి యాడ్ అవుతుంది. కమింగ్ టు ద కలర్స్, టోటల్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది, ఎమరాల్డ్ ఫారెస్ట్ అండ్ వాల్కనిక్ బ్లాక్. సో మీరు కనుక 8GB వేరియంట్ పర్చేస్ చేస్తే మనకి అది అరౌండ్ 68,000 రూపీస్ పడుతుంది. అదే 12GB వేరియంట్ అయితే కనుక 72,000 రూపీస్ పడుతుంది. సో క్వశ్చన్ ఆఫ్ ది వీడియో, మరి 70,000, 72,000 రూపీస్ పెట్టి OnePlus 10 Pro కొనొచ్చా లేదా అనేది. సో సింపుల్ ఆన్సర్ అండి, మీ దగ్గర ఆల్రెడీ 9 Pro ఉంటే కనుక నేను స్కిప్ చేయమంటాను. 10 Pro కోసం కొనొద్దు, వెయిట్ చేసి నెక్స్ట్ ఇయర్ వచ్చే డివైస్ గురించి చూద్దాం. అదే లేదు నా దగ్గర నేను అర్జెంట్గా డివైస్ పర్చేస్ చేసుకోవాలి, నా బడ్జెట్ 70,000 రూపీస్ అనుకుంటే మీరు కనుక OnePlusకి బీభత్సమైన ఫ్యాన్ అయితే 10 Pro కొనుక్కోవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఆఫర్లో ఇది అరౌండ్ 50,000 కానీ 55,000 రూపీస్లో వస్తే కనుక పర్చేస్ చేస్తాను.
ఈ డివైస్ 70,000 రూపీస్ పెట్టయితే నేను పర్సనల్గా పర్చేస్ చేయమని సజెస్ట్ చేయను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. చూసారు కదండి, ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ ఆన్ OnePlus 10 Pro. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని డివైజెస్ యొక్క రివ్యూస్, అన్బాక్సింగ్స్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pockettech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.